ఓం నమః. ఈరోజు మనం జలదౌతి క్రియ గురించి తెలుసుకుందాం. గతంలో సత్క్రియలు ఉన్నాయని చెప్పుకున్నాం, అందులో జలదౌతి ఒకటి. అయితే ఇక్కడ పేరులో ఉంది జల అంటే నీటితో చేసే దౌతి, అంటే జీర్ణాశయాన్ని క్లీన్ చేసుకునేది. ఇక్కడ గోరువెచ్చని నీటిలో సాల్ట్ కలిపి ఆ వాటర్ని మనం 2 లీటర్స్ వరకు తాగి వామిటింగ్ చేయడం. కానీ ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ వేప తులసాకులు బాయిల్ చేసాం మేము. అంటే మా పిల్లలు ఆల్రెడీ చాలాసార్లు సాల్ట్ వాటర్తో చేసేసారు. సో అందుకని ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ రావడం కోసం ఈ వేప తులసాకుల్ని మరిగించి ఆ డికాషన్తో గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో సాల్ట్ కూడా కలిపి దాంతో ఈ జలదౌతి క్రియ అనేది చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఆ వామిటింగ్ చేసేటప్పుడు మామూలుగా మనం ఏదైనా వాటర్ తాగేటప్పుడు అంతా కూడా ఇది ఏదైనా తినేటప్పుడు పెరిస్టాలిక్ మూమెంట్లో జరుగుతూ ఉంటుంది. కానీ ఈ క్రియ చేసేటప్పుడు మనం యాంటీ పెరిస్టాలిక్ మూమెంట్లో ఏదైతే వాటర్ తాగామో ఆ వాటర్ని బయటికి వామిటింగ్ చేయడం జరుగుతుంది. ఇందులో గోరువెచ్చగా ఉంటుంది, సాల్ట్ వేస్తాం. అలాగే ఇక్కడ సీనియర్స్ గారు వేప తులసి కూడా ఆ కషాయంతో చేయడం వలన మనకి ఇంటర్నల్గా ఉన్నటువంటి ఏవైనా బ్యాక్టీరియాస్ కానీ అన్నెసరీ జమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి రావడం జరుగుతుంది. అయితే ఇది చేసేటప్పుడు మాత్రం ముందు జాగ్రత్తలు ఏంటంటే, ముందు రోజు ఎర్లీగా మ్యాక్సిమం 10 లోపు పడుకోవడానికి ట్రై చేయాలి. అలాగే రైట్ హ్యాండ్ తాలూకా ఇండెక్స్ మిడిల్ ఫింగర్కి గోళ్ళు లేకుండా చూసుకోవాలి, కట్ చేసుకోవాలి, గోళ్ళు ఉండకూడదు. అలాగే ఈ క్రియ చేయడానికి ముందే మనం స్నానం చేసి రెడీగా ఉండాలి. ఈ ఏ క్రియ అయినప్పటికీ కూడా ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తోనే చేయాలి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో చేయాలి. ఇది చూసారు కదా చేసే విధానం. అయితే ముఖ్యంగా చేసే మిస్టేక్ అంటే ఎక్కువ బెండ్ అవుతూ ఉంటారు వామిటింగ్ చేసేటప్పుడు. అలా ఎక్కువ బెండ్ అవ్వకుండా జాగ్రత్తగా చేయాలి. ఇలా చేయడం వల్ల ఇది చేసిన తర్వాత కంపల్సరీగా హ్యాండ్ వాష్ చేసుకొని శవాసనం చేయాలి. ఈ జలదౌతి చేసిన తర్వాత శవాసనం అనేది తప్పనిసరిగా చేయాలి. జలదౌతి చేశాక మాత్రం స్నానం చేయకూడదు. సాయంత్రం చేయొచ్చు తప్ప క్రియ చేశాక మరలా స్నానం చేస్తే డీహైడ్రేషన్ లాగా రావడం, కళ్ళు తిరగడం, పడిపోవడం గట్రా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ క్రియ చేయడం వల్ల ముఖ్యంగా ఏంటంటే మనం చెప్పినట్టుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఇండైజేషన్ అంతా తగ్గుతుంది. ముఖ్యంగా లేడీస్కి ఏదైతే ఉందో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఈ ఆహార నియమాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవాళ ముఖ్యంగా ఏంటంటే పులుపులు, కారాలు, మసాలాలు అవి తినకూడదు. ముఖ్యంగా అరటి, కొబ్బరి, ఫ్రూట్స్, స్వీట్స్ అలాంటివి ఒక్కరోజు చేసిన రోజు తీసుకోకుండా ఉండాలి. అలాగే మసాలాలు కానీ అలాంటివి ఏమీ తీసుకోకూడదు. ఇంకా అతి ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ మంది మిస్టేక్ ఎక్కడ చేస్తూ ఉంటారంటే తినకూడదని చెప్పి ఏమీ తినడం మానేస్తారు. అంటే తినొద్దన్నారు కదా అని చెప్పేసి అసలు ఏమీ తినకుండా ఉంటారు. ఏమీ తినకుండా ఉంటే మళ్ళీ అది కళ్ళు తిరిగి పడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం తినొద్దన్నాం, కారం, మసాలా, పులుపులు, స్వీట్స్ ఇలాంటివి సిట్రస్గా ఉండేవి తినొద్దని చెప్పాం. ఏం తీసుకోవాలి, కిచిడి తింటే చాలా మంచిది. రైసు, రసం, మజ్జిగ, పప్పు ఇలాంటివి తీసుకోవాలి. దీన్ని 15 డేస్కి ఒకసారి కానీ చేసుకుంటే ఈ క్రియ మనకి అద్భుతమైనటువంటి ఈ యోగులు, ఋషుల ద్వారా ఇది చెప్పడం జరిగింది. కాబట్టి రెగ్యులర్గా అట్లీస్ట్ మంత్లీ వన్స్ చేసినా మనకి ఎక్కువ ప్రయోజనం పొందగలుగుతాం. ఓం నమః.